హాయ్ అండి. పెసరపప్పు మెంతాకు ఎలా వండాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చిన్న కప్పుడు పెసరపప్పు తీసుకున్నాను. 3 సార్లు కడిగి కొద్దిగా వాటర్ వేసి ఒక పచ్చిమిరపకాయ చీరికల కింద చేసుకుని వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. పొంగు రాగానే ఈ మెంతాకు ఉంది కదా, కడిగేసి చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకుని కాసేపు బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాక ఓ ప్లేటు మూత వేసుకోవాలి. మూత వేయటంలో తొందరగా మగ్గుతుంది. కలిపేసుకున్నాం కదా, ఓ ప్లేట్ మూత పెట్టేసుకుందాం. కొంచెం మగ్గిపోయింది కదా, కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకోండి. మగ్గిపోయాక వేసుకోండి. బాగా కలుపుకున్నాక కాసేపు మళ్ళీ ఉడకనివ్వండి. మూత పెట్టి కాసేపు ఉడకనిచ్చాక ఉడికిపోయింది కదా, ఓ పక్కకు పెట్టేసుకుని వేరే బౌల్ పెట్టుకుని తాలింపుకి రెడీ చేసుకుందాం. కొద్దిగా తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఎల్లుల్లిపాయ రేకలు ఒక 8 వరకు వేసుకోండి. వేసుకుని కాసేపు ఫ్రై చేయండి. పోపు దినుసులు కూడా అందులో వేసుకుని ఫ్రై చేసుకోండి. పప్పు మెంతాకు ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది వేసేసి ఆ తాలింపులో బాగా తిప్పుకోండి. పప్పు మెంతాకు రెడీ అయిపోయింది. వేసవికాలంలో బాగా చలవ చేస్తుంది.